వెల్కమ్ టు ఐజీ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి, దీన్ని డైట్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, అసలు ఎలాంటివి తినాలి, ఎలాంటివి అవాయిడ్ చేసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా ఈ డయాబెటీస్ అంటే అది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. దీన్ని తగ్గించుకోవచ్చు మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, ఆహార నియమాలు పాటిస్తే అంటారు. మీలాంటి పెద్ద పెద్ద డైటీషియన్స్ ఏంటంటే దానికి ఒక డైట్ చెప్తారు, టైం చెప్తారు, దాన్ని బట్టి దాన్ని రివర్స్ చేయొచ్చు, తగ్గించవచ్చు, కంట్రోల్లో పెట్టచ్చు అని చెప్తారు. సో ఏంటి మేడం ఇది ఓవరాల్గా దీని గురించి, ఎలాంటి తినాలి, ఎలాంటి తినకూడదు, డైట్ అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ఎలా వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీని బట్టి వచ్చిందా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిందా అనేది ఒకసారి మనం తెలుసుకుంటామండి. అంటే ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి ఫాదర్కి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, 30 క్రాస్ అవ్వగానే వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయింది అని కూడా చెప్తూ ఉంటారు. హెరిడిటరీ అనేది ఉంటుంది. కొంతమందికి అలా ఉండదు, ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ అనేది మనం తెలుసుకుంటాం. దాని తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ క్రాస్ చెక్ చేసుకుని డైట్ డిజైన్ చేస్తాం. ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ మెడికేషన్ కూడా. ఆల్రెడీ మెడికేషన్ వాడలేని వాళ్ళకైతే ఖచ్చితంగా మేము విత్ ప్రూవెన్ రిజల్ట్స్ మేము డయాబెటీస్ రివర్స్ చేసి ఇస్తాం. ఆల్రెడీ మెడికేషన్ వాడుతున్నారు, 1 year అయింది అని అంటే కనుక వాళ్ళ మెడికేషన్ క్రాస్ చెక్ చేసుకుంటాము. లాస్ట్ 3 monthsలో HbA1c ఎంత ఉంది ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని దాన్ని బట్టి డైట్ డిజైన్ చేసి ఇస్తామన్నమాట. డైట్లో ఎలా ఉంటుంది అని అంటే మెయిన్గా లో కార్బ్ డైటే ఉంటుంది. కానీ కొంతమందికి నేను చూసిన కేసెస్లో రైస్ మానేయమని చెప్పినా కూడా కొంతమందికి ఏంటంటే బ్రౌన్ రైస్ పడకపోతుండే, కొంతమందికి చపాతీల వల్ల గ్లూటెన్ సెన్సిటివిటీ వల్ల హార్ట్ బర్నింగ్ సెన్సేషన్, ఎదగాలడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఎలా ఫుడ్ ఇవ్వాలి అంటే లైక్ వీళ్ళకి కార్బ్స్ తగ్గించగానే హెడేక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా కార్బ్స్ తగ్గిస్తే హెడేక్ కూడా వస్తుంది, తక్కువ తినడం వల్ల హెడేక్ వస్తుంది. సో డైట్ అంటే అదేగా అన్ని తగ్గించడం అట్లా ఉంటుంది. అలా తగ్గించడం వల్ల కూడా కొంతమందికి పడదండి, హెడేక్ రావడము, వీక్నెస్ లీడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తామంటే వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ క్రాస్ చెక్ చేస్తాం. సో బాడీ మెజర్మెంట్స్ క్రాస్ చెక్ చేసి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసి డైట్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకోగలుగుతారో, వాళ్ళ బాడీకి ఎంత ఫుడ్ అవసరం ఉంటుంది అనేది BMR క్యాల్కులేట్ చేసి డైట్ డిజైన్ చేస్తాం అనమాట. ఈ డైట్ లో ఏంటంటే మెయిన్ గా 3 meals ఉంటుందండి. మనం ఎప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 2 meals అసలు ప్లాన్ చేయకూడదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలన్నా కూడా, మనకి ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడక్షన్ అవ్వాలి, మన మెటబాలిజం సెట్ అవ్వాలన్నా కూడా 3 main meals ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో 3 meals అనేది ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము. మెయిన్గా వాళ్ళకి వర్కౌట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, అయితే జనరల్గా కొన్ని రకాల డైట్స్లో వాళ్ళని చాలా మటుకు మార్నింగ్ తినండి అంతే ఆపేయండి, మధ్యాహ్నం వరకు తినండి ఆపేయండి ఇలా చెప్తారు కదా. ఎస్ అండి, ఇది కంప్లీట్లీ రాంగ్ అండి. వాళ్ళ బాడీ చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 3 o'clock or 4 o'clock తిని స్టాప్ చేసేసారు అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు వాళ్ళు ఉండాలంటే వాళ్ళ బాడీ కంప్లీట్గా మజిల్ లాస్ అయిపోతుంది. అంటే మన బాడీ ఎనర్జీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మన మజిల్లో ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి ఎనర్జీని తీసుకుంటుంది. ఇలా ఉండడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళు 10 నిమిషాలు నడవలేరు కూడా, ఏ పని చేయలేరు, మజిల్ వీక్నెస్ ఉంటుంది, ఓవరాల్ మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ అనేది తగ్గడం కాదండి, డయాబెటీస్ అనేది తగ్గడం కాదు, మెల్లిమెల్లిగా మెటబాలిజం అంతా ఇంపాక్ట్ అయిపోయి కంప్లీట్గా ఇంకా మెడికేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అంటే అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇలా 3 o'clock తిని ఆపేయడము, 10 o'clock స్టార్ట్ చేయడం అనేది మనకు వాడడానికి ఒక 2 months ఫాలో అవ్వడానికి బాగుంటుందేమో, కానీ మళ్ళీ ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, మళ్ళీ మనం ఫుడ్ తీసుకోవాల్సిందే కదండి. సో ఇక్కడ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ డైట్ ఫాలో అయితేనే మనకు బెనిఫిట్స్ బాగుంటాయి. ఎస్, ఖచ్చితంగా అండి. ఈ డయాబెటీస్ తగ్గించుకోవాలి, ఈ డైట్లో మీ డైట్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఇంతవరకు లెవెల్స్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఈ ఏజ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఏమీ లేదండి. టైప్ 1 డయాబెటీస్ నుంచి టిల్ 65-70 years ఉన్న వాళ్ళని కూడా మా ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. సో టైప్ 1 డయాబెటిక్ అంటే చిన్న పిల్లలకు వస్తుంది, 5 years పిల్లలకి, 8 years 9 years వాళ్ళకు కూడా ఈ టైప్ 1 డయాబెటిక్ వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్, డైరెక్ట్గా పిల్లలు ఇన్సులిన్ తీసేసుకుంటారు. చాలా మందికి మదర్స్కి తెలియదు ఏంటంటే అసలు ఏ ఫుడ్లో ఎంత షుగర్ ఉంటుంది, దాని ప్రకారంగానే ఇన్సులిన్ డోసేజ్ కూడా పెంచుతూ ఉంటారు డాక్టర్స్. సో వీళ్ళకి కూడా ప్రాపర్ గైడెన్స్ మా నుంచి ఉంటుందండి. ఎందుకంటే వీఆర్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్స్. మా దగ్గర ఉండే డైటీషియన్స్ కూడా క్లినికల్ డైటీషియన్సే ఉంటారు. సో మేము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళందరికీ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, అంటే డైట్ మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా
ఏమేమి తీసుకోవాలి ఎట్లా అనేది డైలీ మీరు అప్డేట్ చేస్తారా, లేదంటే 1 మంత్కి సరిపడా అలా ఉంటుందా? అలా ఉండదు. ఇది 3 మంత్స్ ప్రోగ్రామ్, 90 డేస్ డయాబెటీస్ రివర్సిబుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే డైట్లో మెయిన్గా వాళ్ళకి 3 మెయిన్ మీల్స్ ప్లాన్ చేసి స్నాక్స్ కూడా ప్లాన్ చేస్తాము. బట్ వీక్లీ డైట్ ప్లాన్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడు డైట్ ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఫాలో అవ్వాలి. మాకు డైలీ ఫుడ్ పిక్స్ పంపించాల్సి ఉంటుంది. ఎలా తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ ప్రకారం తీసుకున్నారు, ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసుకున్నారు, ఇదంతా క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకొని ఈ 1 వీక్ డైట్ ఫాలో అయిన తర్వాత వాళ్ళు మేజర్మెంట్స్ అప్డేట్ చేయాలి. అలాగే మాకు షుగర్ లెవెల్స్ అప్డేట్ చేయాలి. ఇంట్లో గ్లూకోమీటర్తో చేసుకున్నా పర్వాలేదు, ఫాస్టింగ్ తిన్న తర్వాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత వెయిట్లో డ్రాప్ ఉన్నారా, ఇంచెస్లో డ్రాప్ ఉన్నారా, షుగర్ లెవెల్స్ ఎంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ డైట్ ఇస్తామన్నమాట. ఇలా 12 వీక్స్ డైట్ ప్లాన్ అనేది ఉంటుందండి. ఓకే. సో అంటే పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతుందా ఇది? అంటే టాబ్లెట్స్ మానేంత వరకు వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. మా దగ్గర క్లయింట్స్ కూడా ఉన్నారు. అంటే నేను ఒకటైతే చెప్పగలుగుతాను, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే రివర్స్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వచ్చారంటే రివర్స్ చేయొచ్చు. ఆల్రెడీ డయాబెటీస్లోకి వచ్చారు, 1 ఇయర్ నుంచి మెడికేషన్ వాడుతున్నారంటే కూడా రివర్స్ చేయొచ్చు. బట్ కొంతమంది ఏంటంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి మెడికేషన్ వాడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే హై డోస్ ఆఫ్ మెడికేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డోస్ అనేది తగ్గించుకోవచ్చు అండి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదేం మిరాకిల్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కిచెన్ అనేది పెద్ద డాక్టర్. మనకు ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. మనకు చాలా మంది స్ట్రెస్ లెవెల్లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, అసలు ఏం ఫుడ్ తినాలో తెలియక ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. డయాబెటీస్ రాగానే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో నేను ఇంకా రైస్ తినొద్దేమో, నేను ఇంకా స్వీట్స్ తినొద్దేమో, ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. అలా వాళ్ళకి ఏంటంటే ఒకటే చెప్తున్నాను, మనం ఏమి మిరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. మన డైట్ అంటే ఏంటంటే ఒక మంచి ఫుడ్ని మనం ఇంక్లూడ్ చేయడం, ఒక లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడమే హెల్దీ డైట్ అంటే. సో ఫుడ్ మానేసి 2-3 గంటలు ఉపవాసాలు ఉండి చేయాల్సిన అవసరం అయితే లేదండి. హ్యాపీగా ఫుడ్ తీసుకుంటూనే డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు, ఫుడ్ తీసుకుంటూనే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎస్, ఖచ్చితంగా అండి. సో అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆహారం తీసుకోవడంలో ఎంత నియమాలు పాటించాలో, సో వాళ్ళు వాకింగ్ చేయడం కానీ ఇట్లా వర్కౌట్స్ చేయడం చాలా దానికి ఇంపార్టెంట్. దానివల్ల కూడా దానికి ఇది యాడ్ అవుతుంది అంటారు. సో ఎలాంటి వర్కౌట్స్ ఉంటాయి, మీరేం చెప్తారు అసలు వాళ్ళకి? ఓకే, వర్కౌట్స్లో వచ్చేసి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. యోగా కానీ, ఫంక్షనల్ ట్రైనింగ్ కానీ, జిమ్ వర్కౌట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మా ప్రోగ్రాంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ 50 ఏళ్ళ ఎబో ఉన్న వాళ్ళకైతే మేము ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేస్తామండి వర్కౌట్స్. బిలో 50 ఇయర్స్ ఉన్నారు, 40 ఉన్నారు, 35 ఉన్నారంటే వాళ్ళకి లైవ్ సెషన్స్ ఉంటాయి మా దగ్గర వర్కౌట్స్. ఇంకోటి చాలా మంది మాకు చెప్తూ ఉంటారు, లేదండి మాకు డైట్తో సరిపోతుంది, వర్కౌట్స్ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. కానీ వర్కౌట్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో మనం ఏంటంటే వర్కౌట్స్ చేయడం వల్ల బోన్ చుట్టూ ఉన్న మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఫేస్ గ్లో ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వర్కౌట్స్ చేయకుండా ఉండాలి చెప్పండి. సో అందుకని ఖచ్చితంగా వర్కౌట్స్ కూడా మేము ప్రాపర్ గానే ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. సో చాలా మీ దగ్గర ఎవరైతే డయాబెటీస్ తగ్గించుకున్నారో వాళ్ళ క్లయింట్స్ అవి కూడా ఉన్నాయి టెస్టిమోనియల్స్. సో ఖచ్చితంగా అండి మనం ప్లే చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా కానీ డయాబెటీస్ని హెల్దీ వేలో తగ్గించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.